హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. ఈరోజు ఐ చెకప్ కోసమని నేను శంకర్ ఫౌండేషన్కి వచ్చాను. శంకర్ ఫౌండేషన్ లోపలికి వెళ్ళాక చాలా అందంగా ఉందండి చూడటానికి. ఇక్కడ అన్నీ ఉంటాయి. వెంటనే గ్లాసెస్ కూడా ఇక్కడే చేస్తారు. ఇది బయట నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. శంకర్ ఫౌండేషన్ ఏదో ఇదే మొదటిసారి నేను రావటం. ఐ చెకప్ డాక్టర్స్ కార్స్ వెయిటింగ్ చేసుకున్నామండి. ఇక్కడే మొత్తం ఆపరేషను స్పెట్స్ కూడా ఇక్కడే చాలా జాగ్రత్తగా చూసి అన్నీ చెకప్ చేసి పంపిస్తున్నారండి. టెస్టులు కూడా ఫీజు ద్వారా అయితే 250 తీసుకుంటారు. లేదంటే హెల్త్ కార్డు కూడా తీసుకుంటున్నారండి. హెల్త్ కార్డు ద్వారా అయితే అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు. మనం అమౌంట్ పే చేసేవైతే ఎంట్రన్స్లోని బ్లాక్ ఏ ఉంటుంది. ఈ బ్లాక్ ఏలోని నేను చెకప్ అయిపోయింది నాది ఆల్రెడీ. ఇదిగో కూర్చొని గార్డెన్. ఏ బ్లాక్లో అంటే అమౌంట్ తీసుకుంటారండి. ఏ బ్లాక్ అంతేనా. ఐ సింబల్ చూస్తారా ఎలా ఉందో? చాలా బాగుందండి. హాస్పిటల్ అయితే చాలా బాగుంది. ఏ బ్లాక్లోని ఫీజు తీసుకుని చూపించుకుంటారు. బి బ్లాక్లోని హెల్త్ కార్డ్స్ అంటే ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి కదా. పార్కింగ్ అండి ఇదంతానా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మాకు ఉన్న హాస్పిటల్లోని ఇది చాలా మంచిగా ఉంది. ఇక్కడే గ్లాసెస్ చేస్తారండి ఏ బ్లాక్ ఎంట్రన్స్లోనే. ఆ ఎంట్రన్స్ తర్వాత లోపలికి వెళ్ళాక మనకి ఫీజు పే చేస్తాం. బిల్ ఇస్తారు వాళ్ళు. ఇదిగో బి బ్లాక్ అంటే ఇది హెల్త్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటాయి కదా, వాటి ద్వారా. శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ ఇది సింహాచలం వెళ్ళే రూట్లో ఉంటుందండి. వైజాగ్ రూట్లోని సింహాచలం మాకు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పన్న స్వామి గుడి టెంపుల్. ఆ సింహాచలం వెళ్ళే దారిలోని భరత్ నగర్ అని ఉంటుంది. అక్కడ దిగేసి ఆటో కట్టించుకుంటే 10 రూపీస్ తీసుకుంటారులేండి లోపలికి. శంకర్ ఫౌండేషన్ అంటే ఎవరైనా ఆపుతారు. ఇది బి బ్లాక్ అండి. ఆపరేషన్ అంటే ఫ్రీగా చేసిన వాళ్ళకి ఇక్కడ చేసేసి ఎమర్జెన్సీ వార్డు. నాకైతే చాలా బాగా నచ్చిందండి హాస్పిటల్లో. లోపల కూడా డాక్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు. నాకైతే గ్లాసెస్ రాశారండి. గ్లాసెస్ 7,000 అయింది నాకు. ఎక్కువ చదవడం వల్ల ఏంటో అసకొచ్చేస్తుంది కండికి ఈవినింగ్ టైం. ఈ ఎమర్జెన్సీ వార్డ్స్ అంటండి ఇదంతానా. ఇక్కడ వెయిటింగ్ హాల్ అంటే ఫ్రీగా చెకప్ చేసిన వాళ్ళకి వెయిటింగ్ హాల్ ఇది. మొత్తం ఏసీ ఉంటుందిలేండి లోపలంతా. ఇది మొత్తం హాస్పిటల్ పరిస్థితి ఇదండి. చాలా బాగుంది, నాకు నచ్చిందండి. ఓకేనా, బాయ్. ఇంకోసారి చెకప్కి వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కళ్ళద్దాలకి నేను షేప్కి ఇచ్చాను. డాక్టర్ గారు చెకప్ చేశాక మళ్ళీ చెకింగ్ చేస్తారట. అది చెకింగ్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు. అప్పుడు వస్తాను మళ్ళీ. ఓకేనండి, బాయ్.